వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. హాఫ్ కేజీ శనగపప్పు 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని ఒక కాటన్ క్లాత్ పై ఉలార పెట్టుకోవాలి. ఉలార పెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నూనె పోసి దాంట్లో మనం శనగపప్పును ఫ్రై చేసుకోవాలి. మొత్తం శనగపప్పును ఒకటేసారి వేసుకోవద్దు, వేసుకుంటే అవి సరిగ్గా ఫ్రై కావు. అందుకనే మనం ఒక పిరికెడు శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లు చూసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీరు స్పైసీ కనుక తింటే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో శనగపప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మీకు స్పైసీ సాల్టీ శనగపప్పు ఫ్రై తయారైంది. చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా. చూసారా ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు మనం మన ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకోవాలి. ఇది 8 months వరకు నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలు స్నాక్స్ చేయమన్నప్పుడు ఇలా చేసైనా పెట్టచ్చు. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అలానే శనగపప్పు మన బాడీకి ఎంతో ఇంపార్టెంట్. అది మన ప్రోటీన్స్ని డెవలప్ చేస్తుంది. ఒకవేళ మీ పిల్లలు ఇలా తింటే వాళ్ళ బాడీ కూడా హైట్ పెరుగుతారు. వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇప్పుడు కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు,
కలుపుకోవాలి. స్పూన్ పచ్చి ధనియాల పొడి ఇప్పుడు కలుపుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. దొండకాయ మసాలా కర్రీ, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. బండ పువ్వు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, దొండకాయ, పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి పట్టుకున్న దానిలో 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ ఇప్పుడు కలుపుకోవాలి.
మమ్మీ తయారు చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క 2, ఇలా పట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, బండ పువ్వు, చిన్న కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కేజీ చికెన్, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటరు, 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. చికెన్ కర్రీ తయారైంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. పన్నీర్ మసాలా కర్రీ. 1 కప్ ఆనియన్స్, 2 టమాటాలు, దాల్చిన చెక్క. ఇవన్నీ గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, టమాటా, ఆనియన్స్ ఇప్పుడు కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు కలుపుకోవాలి. పన్నీర్ మసాలా కర్రీ తయారైంది. చపాతీ పన్నీర్ మసాలా కర్రీ చపాతీలోకి, వైట్ రైస్లోకి లేదా జీరా రైస్లోకి చాలా బాగా దీన్ని మనం జీరా రైస్లోకి పన్నీర్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. కర్రీని చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. దొండకాయ మసాలా కర్రీ, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. బండ పువ్వు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, దొండకాయ, ఇప్పుడు కలుపుకోవాలి. పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి పట్టుకున్న దాంట్లో 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్, ఇప్పుడు కలుపుకోవాలి.
చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి ఇప్పుడు కలుపుకోవాలి. కొన్ని వాటర్, ఇలా కలుపుకొని ఒక 20-25 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 25 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. నూనె వేడైన తర్వాత ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి. చేసిన ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఎల్లిపాయలు, ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి, ఇప్పుడు కలుపుకోవాలి. బాస్మతి రైస్ 1 గ్లాసు అన్నం వండుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఫ్రై చేసిన పన్నీర్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో తీసుకుందాము. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పల్లి బెల్లంతో బర్ఫీ 1 కప్ పల్లీలు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడులో వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి.
ఫ్రెష్గా పట్టుకోవాలి. అంటే నోట్లో తినేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న పలుకులాగా పట్టుకోవాలి. ఇలా గ్రైండర్ పట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం. ఇప్పుడు బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ అయినా ప్లేట్ అయినా తీసుకోవాలి. దానికి మనం ఇప్పుడు నెయ్యి రాసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి. కన్సిస్టెన్సీ వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి 1 కప్పు వాటర్లో బెల్లం పాకం వేసుకొని టెస్ట్ చేయాలి. ఒకవేళ అది గట్టి పడింది అనుకో, మనకి కన్సిస్టెన్సీ వచ్చినట్లు. చూసారా ఎలా గట్టి పడిందో? ఇలా విరిగితే మీకు పాకం వచ్చినట్లు. ఇప్పుడు మనం పల్లీల పొడి వేసుకొని కలుపుకోవాలి. మనం ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న చాపింగ్ బోర్డ్ పైన మనం పట్టుకున్న పల్లి బెల్లం బర్ఫీని వేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి. మనం రోల్ చేస్తున్న దానికి నెయ్యి రాసుకొని రోల్ చేయాలి. అప్పుడు మంచిగా స్మూత్గా వస్తుంది. దీన్ని మనం కొద్దిసేపు దీన్ని చల్లార పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. నేను మాత్రం డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాలి. చూసారా ఇవి ఎంత ఫ్లఫీగా ఎంత క్రంచీగా బ్రేక్ అవుతున్నాయో? చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా. చూస్తుంటూనే నోరూరుతుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. మళ్ళీ బెల్లంతో కలిపి 1 కప్ పల్లీలు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముగ్గురు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి. ఇప్పుడు కలుపుకోవాలి. కొన్ని వాటర్, ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 25 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి. చేసి నేను ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఎల్లిపాయలు, ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి, ఇప్పుడు కలుపుకోవాలి. బాస్మతి రైస్ ఒక గ్లాసు అంటే వండుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఫ్రై చేసిన పన్నీర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో తీసుకుంటాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఇలా గ్రైండర్ పట్టుకోవాలి. చేసుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, టమాటా, ఆనియన్, కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, కలుపుకోవాలి. ఇలా నూనె అనేది సపరేట్ కావాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్, ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, ఇప్పుడు కలుపుకోవాలి. పన్నీర్ మసాలా కర్రీ తయారైంది. పన్నీర్ మసాలా కర్రీ చపాతీలోకి, వైట్ రైస్లోకి లేదా జీరా రైస్లోకి చాలా బాగా. దీన్ని మనం జీరా రైస్లోకి పన్నీర్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. కర్రీని చూస్తుంటూనే నోరుతుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. దొండకాయ మసాలా కర్రీ.
2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. బండ పువ్వు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, దొండకాయ, ఇప్పుడు కలుపుకోవాలి. పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి పట్టుకున్న దానిలో 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు కలుపుకోవాలి. వన్ కప్ వాటర్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. దొండకాయ మసాలా కర్రీ మా మమ్మీ తయారు చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు చేసిన ఇలాగా చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క 2, ఇలా పట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. టేబుల్ స్పూన్ పోసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, బండ పువ్వు, చిన్న కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్
టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కేజీ చికెను, హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటరు, 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. చికెన్ కర్రీ తయారైంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది.